హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఐపీఎల్ 2025 వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో రోహిత్ ఏ జట్టుకు ఆడతాడనే విషయంపై నిత్యం చర్చ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కూడా రోహిత్ వెళ్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్సీబీ కెప్టెన్ హిట్ మ్యాన్ అని నెట్టింటర్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇదే విషయంపై ఆర్సీబీ మాజీ ప్లేయర్, మెంటార్ దినేష్ కార్తీకకు ఓ ప్రశ్న ఎదురైంది. బిగ్ బజ్ ఇంటరాక్షన్ లో అభిమానులతో డీకే చిట్ చాట్ నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ శర్మ గురించి ప్రశ్నించాడు. ఆర్సీబీ కెప్టెన్ గా రోహిత్ ఉంటే ఎలా ఉంటుంది డీకే అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన డీకే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో వేలంలో హిట్ మ్యాన్ ను కొనుగోలు చేసే ప్రయత్నం ఆర్సీబీ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 ముందు 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అప్పగించింది. ఉన్నపడంగా కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. గతంలో ముంబై జట్టుతో తన ప్రయాణం ముగిసిందని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ అన్నాడు. ముంబై రిటెన్షన్ కు హిట్ మ్యాన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఐపీఎల్ 2025లో రోహిత్ ఏ జట్టుకు ఆడుతాడో. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.